నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బ్యాంకర్ల సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు వ్యవసాయం ప్రాథమిక రంగాలు ఇతర బ్యాంకింగ్ సేవలపై అధికారులతో చర్చ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమ కూటమి హయాంలో అన్ని పండుగలను అన్ని మతాలను గౌరవిస్తూ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి సత్యనారాయణపురం నోరి హాస్పిటల్లో వైద్యం వికటించి పసిపాప మృతి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప మరణించిందని ఆందోళన తెలిపిన కుటుంబ సభ్యులు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యవసాయం ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్హెచ్జి రంగాలు, రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలపై అధికారులతో సమీక్షించారు. 231 ఎస్ఎల్విసిలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్పై సమీక్ష చేసిన సీఎం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చలు జరిపారు. ఎస్ఎల్బిసి సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రొటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇండికేటర్లు కూడా రొటీన్గా మారుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పండుగలకు అన్ని మతాలకు సమ గౌరవం ఇస్తూ అనేక కార్యక్రమాలు చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. హిందువులలో అతిపెద్ద పండుగ వినాయక చవితి అని, వాడవాడలా అందరూ పందిళ్లు వేసి గణేష్ నవరాత్రులు చేయడం ఆనవాయితీ అని చెప్పారు. తమ సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా వస్తున్న ఆనవాయితీలో పర్యావరణ హితంగా మట్టి గణపతినే పూజించాలని అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు డి మురళీ కృష్ణరాజు ఆధ్వర్యంలో ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు వీధిలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మన సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా వస్తున్న ఆనవాయితీలో పర్యావరణ హితంగా మట్టి గణపతినే పూజించాలని అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలు 50% తగ్గిపోయాయని చెప్పారు. నేడు మట్టి ప్రతిమల తయారీలో ఎన్టీఆర్ జిల్లా ప్రపంచ రికార్డును సాధించిందన్నారు. నేడు మురళీ కృష్ణరాజు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు డి మురళీ కృష్ణరాజు, నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు కలిసి 1000కి పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా మట్టి గణపతులను పూజించాలన్నారు. మురళీ కృష్ణరాజు మాట్లాడుతూ పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాలు అన్ని పండుగలకు కూడా సమగౌరవం ఇస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా
హిందువుల్లో అతిపెద్ద పండుగ వినాయక చవితి. వినాయక చవితికి వాడవాడల పిల్లలందరూ, యువకులు, మహిళలు అందరూ కూడా పందిర్లు వేసి నవరాత్రులు, గణేష్ నవరాత్రులు చేయటం అనేది ఆనవాయితీ. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనకు వస్తున్నటువంటి ఆనవాయితీలో ఇవాళ పర్యావరణ హితంగా ఎక్కడా కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా మట్టి వినాయకుల్ని చేయాలని మీడియా ద్వారా చాలా ప్రాచుర్యం తీసుకొచ్చాం. మీడియా కూడా బాగా కోఆపరేట్ చేసింది. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలుష్యాన్ని పరిరక్షించాలనేటువంటి భావనతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం బోండా ఉమేశ్వరరావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బోండా ఉమేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రియప్రాప్తుడైన శిష్యుడు, ప్రభాస్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు దెందుకూడి మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ యూనిట్ మొత్తం నాగేశ్వరరావు గారు, సుబ్బారావు గారు తదితరులు అందరూ కూడా కలిపి 1200 వరకు మట్టి వినాయకుల్ని ఈ ముత్యాలంపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బోండా ఉమేశ్వరరావు గారు ఏ లక్ష్యంతో అయితే సెంట్రల్ నియోజకవర్గంలో కాలుష్య రహిత ప్లాస్టిక్ని తదితర పదార్థాలని నిషేధించాలని, మట్టి వినాయకుల్ని ప్రోత్సహిస్తూ రేపు నిమజ్జనం కూడా ప్రశాంతంగా జరగాలనేటువంటి భావనతో సెంట్రల్ నియోజకవర్గంలో నుండి 21 డివిజన్లో కూడా అనుమతులకి గతంలో ఇబ్బందులు జరిగి అనేక రకాలైనటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు అవినీతులు జరుగుతూ ఉంటాయి. ఏమీ లేకుండా సింగిల్ విండోని ప్రవేశపెట్టి ప్రతి పందిరికి పోలీసు వారిని, అగ్నిమాపక సిబ్బందిని, కార్పొరేషన్ వారందరినీ కూడా కలిపి చాలా కరెంటుతో సహా ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటుని బోండా ఉమేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. బోండా ఉమ్మ గారి ఆదేశాల ప్రకారం సిటీవైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ తరపున ఈ బొమ్మల పంపిణీ కార్యక్రమం ఒక 500 బొమ్మలు ఇక్కడ పంపిణీ చేసాం. మిగతా చోట్ల కూడా పంపిణీ చేస్తున్నాం. వాళ్ళకి ఆర్థికంగా సహాయంగా అన్ని రకాల హెల్ప్ చేస్తామని ఈ రకంగా మనం చేస్తాం. చెస్ట్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ పసిపాప అన్విషిత నూరి ఆసుపత్రిలో ఈరోజు ఉదయం మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఇప్పటికే 13 లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ సరైన వైద్యం అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని నోరి హాస్పిటల్ వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. చెస్ట్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ పసిపాప అన్విషిత ప్రాణాలు కోల్పోయింది. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాప ఇక లేదని తెలిసి బాధతో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించిందని, చివరికి ఈ రోజు ఉదయం మరణించిందని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు అన్నారు. పాప మృతి వార్తతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మా పాపకి కొంచెం బాగోలే, వేరే హాస్పిటల్లో చూపించేవాళ్ళం. ఆవిడ ఇక్కడికి రాశారు. ఇక్కడికి వచ్చినాక బాబుని తీసి బాక్స్లో పెట్టాలి, ఇలా 9 లక్షల నుంచి 10 లక్షల పైన అవుతుంది అని అన్నారు. ఆలోచించుకోండి అన్నారు ముందు. తర్వాత మేము వెళ్ళి అంతంటే మేము పెట్టుకోలేము సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం అన్నాం. అంటే లేదమ్మా, నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, ఒక వారం రోజులు మీరు క్యాష్ పెట్టుకోండి, అక్కడి నుంచి మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాము అని అన్నారు. అంటే మేము అడిగాం, సార్ మరి అప్పుడు ఒకవేళ రాకపోతే మేమేం చేయాలండి అంటే, రాదని ఎందుకు అనుకుంటావమ్మా, అయినా అశుభం నువ్వు ఎందుకు కోరుకుంటావు, నీ గ్యారంటీ నీ బేబీని పూర్తి ఆరోగ్యంతో నీ చేతిలో పెట్టే పూచి నాది అని ఆ రోజు బల్లగుద్ది మరీ చెప్పారు సారు.
అందుకని మేము ఇక్కడే ఉంచాం. అగా మేము కొంత ఖర్చు పెట్టాము. తర్వాత నాగోతి రామారావు గారు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. అది కూడా పడి వారం అయింది. ఇప్పుడు 3 రోజులు బట్టి మాకు అసలు ఏంటనేది వాళ్ళు చెప్పట్లా. అసలు ఫస్ట్ సండే రోజు వీళ్ళు పాపను చెకప్ తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్ అది? ఎంఎంసీ దగ్గర తీసుకెళ్తే మేడం ఏమో లోపల బేబీ కదలట్లేదు, నోరీ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పేసి రాశారంట. ఇమీడియట్గా నాకు వీళ్ళు ఫోన్ చేస్తే నేను రాకముందు ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేసినాక మేడం ఏమో బేబీ హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు, బేబీ అప్పటికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు అని చెప్పారు. హార్ట్ బీట్ కొట్టుకోవడానికి మేము ఇంజక్షన్ చేస్తామని చెప్పారు. సరే రాగానే హార్ట్ బీట్ కొట్టుకోవడానికి ఇంజక్షన్ చేశారు, జాయిన్ చేశారు. ఆ రోజు దగ్గర పొద్దున్న 12 జాయిన్ చేస్తే సాయంత్రం 10 ఒక 80,000 లాగేశారు. అయిపోయింది. తర్వాత మార్నింగ్ పొద్దున్న రేపు మండే ఈవినింగ్ వరకు బేబీకి ఏమీ అవ్వదు, పర్వాలేదు, మాది గ్యారంటీ అని చెప్పారు. సోమవారం మండే పొద్దున్నే ఫోన్ చేసి 9 బేబీని అలా ఉంచితే హార్ట్ బీట్ తగ్గిపోతుంది, మీరు ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి, ఏదో మాకు చెప్పాలి, ఇమీడియట్గా ఆపరేషన్ చేసి బేబీని తీసేయాలని చెప్పారు. నెల ఇక్కడే ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. వీళ్ళు చాలా పేదవారు, గ్రైండర్ మిషన్లో ఆడుకొని రుబ్బింగ్ దాంట్లో పేదవారు. వీళ్ళు ఎంఎం హాస్పిటల్లో 29 రోజుల కిందట పాపని చేర్చడం జరిగింది, డెలివరీ అయింది. ఈ ఇక్కడ డెలివరీ చేశారు. ఈ హాస్పిటల్ అయితే బాగుంటుందని చెప్పేసి వేరే వాళ్ళ సలహాలు తీసుకొని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 29 రోజుల కిందట వీళ్ళతో 3 లక్షలు కట్టించుకొని ఇంకా డబ్బులు అవుతాయి అనగానే మేము పెట్టుకోలేమండి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తామంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాదని వాళ్ళే సలహా ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి అమ్మా మీకు వస్తుందని వాళ్ళే చెప్పారు. సరే సీఎం రిలీఫ్ ఫండ్కి నాకు చెప్పగానే నేను 9 లక్షలు ఎల్ఓసి ఇప్పించాను. 9,20,000. అమరావతి హాస్పిటల్ నుంచి మంగళవారం జాయిన్ అయ్యాను. అయితే ఎలివేటర్ ఆయా యాక్సెస్ పెట్టి ఇక్కడ రాసిచ్చింది నోరి హాస్పిటల్. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎలివేటర్ మీద పెట్టాలన్నారు, పెట్టిన తర్వాత ఇక పిల్లకి శ్వాస అందట్లేదని చెప్పేసి అంటనే ఉన్నారు. రోజుకు 1,00,000 కట్టిన తర్వాత 3 రోజులు 4 రోజులకి నిన్న ఏమన్నారంటే ఫోన్ చేసి చెన్నైలోనే మిషన్ ఉంది, ఆ మిషన్ తీసుకొస్తాము, దానికి 6 లక్షలు, తర్వాత 10 డాక్టర్లకి 15 లక్షలు మొత్తం కట్టేసి. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఏకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాల తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పడం ఆహ్వానించదగ్గ విషయమని పలువురు వక్తలు కొనియాడారు. హిందువుల పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ హితమైన విగ్రహాలను నెలకొల్పి ప్రకృతిలో దొరికే పర్యావరణ హిత పదార్థాలతో పూజించాలని స్పష్టం చేశారు. ప్రకృతి మెచ్చేలా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మండపాలలో జుగుప్సాకరమైన పాటలు మండపాలలో లేకుండా యువత బాధ్యతాయుతంగా చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక తయారీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఉన్నతాధికారులు పాల్గొని వారి సందేశాలను అందించారు. ఈ సందర్భంగా మట్టి విగ్రహం తయారీకి వచ్చిన విద్యార్థులకు తన ఆశీస్సులు అందించారు. స్వర్ణాంధ్రలో భాగంగా పొల్యూషన్ లేని విగ్రహాలను పూజించడం మంచిదన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. పొల్యూషన్, ధ్వని కాలుష్యం లేకుండా చూడాలన్నారు. జుగుప్సాకరమైన పాటలు మండపాల దగ్గర పెట్టకూడదన్నారు. ప్రకృతి మెచ్చేలా పండుగ జరుపుకోవాలని ప్రజలను కోరారు.
వినాయక చవితి సందర్భంగా ఇవాళ విజయవాడ పట్టణంలో జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారి నేతృత్వంలో, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంయుక్తంగా ఒకేసారి వినాయకుడి మట్టి బొమ్మల్ని తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో ప్రజల్ని, యువతని, ముఖ్యంగా స్కూలు విద్యార్థులను భాగస్వాములు చేయడం, ఒక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఇవాళ నెలకొల్పడం జరిగింది. 5,000 మంది విద్యార్థులు ప్రజలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని సంకల్పించి కార్యక్రమం పూర్తయ్యేసరికి 7,370 మంది పాల్గొని అక్కడికక్కడే కుమ్మరి సోదరుల సహాయంతో వినాయకుడి విగ్రహాలు, బొమ్మలు తయారు చేయడం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రినర్ సిటీ, ఒక విజయాల సిటీ, అవేర్నెస్ సిటీ. ఇటువంటి నగరంలో గత సంవత్సర కాలం నుంచి ఎన్నో వరల్డ్ రికార్డులు వస్తున్నాయి. మనం చూస్తే యోగాలో కాడి నుంచి ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ గణేష కార్యక్రమం చక్కగా కళాశాల, పాఠశాల విద్యార్థులతో వరల్డ్ రికార్డు రావడం, ఇవాళ విజయవాడ నగర ప్రజలందరి తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, ఇన్ఛార్జి మంత్రి గారికి, వెర్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చక్కటి వినాయక చవితి కార్యక్రమాలు జరుపుకుందాం. వంగవీటి మోహనరంగ పేరును ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు నామకరణం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్, కాపు సంఘాల నాయకులు ఆకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోని కృష్ణా జిల్లాకు వంగవీటి రంగ పేరు పెట్టాలని ప్రతిపాదించామన్నారు. పేరు పెట్టడం ద్వారా కాపుల పూర్తి మద్దతు కూటమి ప్రభుత్వానికి ఉంటుందన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వంగవీటి మోహనరంగ తన ప్రజా ఉద్యమాలతో ఇప్పటికీ ప్రజల్లో ఉన్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. కాపుల మనోభావాలు గుర్తించి జిల్లాకు వంగవీటి రంగ పేరు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కాపుల మద్దతు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇప్పుడు జిల్లాలు విభజన కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, కూడు గుడ్డ నీడ కోసం పనిచేసిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి గౌరవించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ జిల్లాకి ఏ మహనీయుడి పేరు పెట్టినా మా వైపు నుంచి స్వాగతిస్తూ ఉన్నాం. రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆ మహనీయుల్ని ఆదరిస్తాం, మేము కూడా గౌరవిస్తున్నాం. కానీ ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉంది. పేద బడుగు బలహీన వర్గాల కోసం అహోరాత్రులు కష్టించిన వ్యక్తి ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. భారతదేశంలో అంబేద్కరిజం ఏ విధంగా పెరిగిందో 2 తెలుగు రాష్ట్రాల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద వంగవీటిజం అనేది ఈరోజు పెరుగుతూ ఉంది.
రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు మరి సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఇది ఒక మహా ఉద్యమంలాగా రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలనే తాపత్రయంతో ప్రజలందరినీ కలుపుకుంటూ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆయన పర్యటిస్తూ మరి రంగా గారిని మర్చిపోకూడదు ఈ ప్రజలు. మరి ఈ రోజున చిన్న వయసు ఇంటర్మీడియట్ విద్యార్థి దగ్గర నుంచి వృద్ధుడు వరకు మరి రంగా గారి పేరు మననం చేసుకుంటూనే ఉన్నారు. మరి ముఖ్యంగా యువతకి ఆయన ఒక ఆదర్శం అయ్యాడు. మరి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం కానీ ఈరోజు ఈ కార్యక్రమం స్వర్గీయ రంగా గారి అభిమానులు అందరం కూడా కూడుకుని ఎంతో కాలంగా ఉన్న డిమాండ్ ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని మనం చేస్తూ వచ్చినాం. దురదృష్టవశాత్తు పూర్వ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి రంగా గారి అభిమానుల్ని ఎంతో వేదనకు గురి చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం, మాకు ప్రత్యేకించిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ప్రత్యేకించి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మన బెజవాడ బెబ్బులు అయినట్టు వంగవీటి మోహనరంగా గారు జీవించింది 40 సంవత్సరాలే. కానీ 40 సంవత్సరాలు ఆయన జీవించినప్పటికీ కూడా 40 తరాల వారు కూడా ఆయన పేరును చెప్పుకోకుండా కూడా జీవించలేరు. అలాంటి వంగవీటి మోహనరంగా గారు మన విజయవాడకి చేసిన సేవలు ఎనలేనివి. పేద బలహీన వర్గాల వారికి ఆయన చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన అలుపెరగని పోరాటం చేశారు. వినాయకుని నిమజ్జనం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలందరూ పర్యావరణ హితమైన వినాయకుణ్ణి వాడి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. విఎంసీ కమిషనర్ తన పర్యటనలో భాగంగా సీతమ్మ వారి పాదాలు, వన్ టౌన్, ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, ఎంజీ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్ర స్థాయిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయకుని పెద్ద విగ్రహాలను సీతమ్మ వారి పాదాల వద్ద ఎప్పుడూ నిమజ్జనం చేసే చోటే ఏర్పాట్లను పూర్తి చేయాలని, చిన్న విగ్రహాల కోసం ప్రత్యేకంగా ట్యాంకర్ను ఏర్పాటు చేసి ఇంటి వద్దనే నిమజ్జనం, ఆ ట్యాంకర్లో నిమజ్జనం చేసేటట్లు చర్యలు తీసుకోవాలని, కాలువల వద్ద నిమజ్జనం చేసే ప్రజలకు కేవలం వినాయకుని మాత్రమే కాలువలో నిమజ్జనం చేసి ఆకులు పూలను విజయవాడ నగరపాలక సంస్థకు అందించేందుకు ప్రత్యేకమైన బిన్ను ఏర్పాటు చేసి వాటిని సేకరించి ఎప్పటికప్పుడు తరలించాలని అధికారులను ఆదేశించారు. చిన్న విగ్రహాలతో తీసుకొచ్చే పూల వ్యర్థాలను నగరపాలక సంస్థ వారికి అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి సింగిల్ విండో విధానంతో పందిళ్లకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మండపాల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన వెంటనే మంజూరు చేయడం శుభ పరిణామమని వెల్లడించారు. ఏపీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ గీతాలను వెబ్సైట్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పర్యావరణ హితంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, రసాయనాలతో కూడిన పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. మండపాల్లో అశ్లీల పాటలు పెట్టడం, పిల్లలు డాన్స్లు వేయడం సరికాదన్నారు. మండపాల్లో రికార్డు డాన్స్లు పెట్టకూడదని అధికారులకు సర్క్యులర్ జారీ చేయాలని సీఎంను కోరుతానన్నారు. మండపాల్లో భక్తి పాటలను మాత్రమే ఉండేలా మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంతోషం. మన ప్రియతమ మంత్రివర్యులు సత్యకుమార్ గారు రావటం చాలా ఆనందదాయకం. మనందరికీ తెలుసు ఏ విధంగా వినాయక చవితి కార్యక్రమాలు హైదరాబాద్లో ఎలా జరుగుతున్నాయో అలాగే మన కొత్తగా ఫామ్ అయిన మన రాష్ట్రంలో కూడా ఒక పద్ధతిగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులను పిలిచి జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీని ఫామ్ చేసి ప్రెసిడెంటు, సెక్రటరీ అలాగే కార్యవర్గాన్ని నియమించి మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ తెలంగాణ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా వినాయక చవితి సందర్భంగా ఒక గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులు, వినాయకుడి భక్తులు భక్తి పారవశ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి అనుకూలంగా ఉండడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్దలు గంగరాజు గోకరాజు గారు అదేవిధంగా ఆంజనేయులు గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మండలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారికి గతంలో అనుమతులు విషయంలో అనేక ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో సింగిల్ విండో సిస్టంలో ఎవరైనా ఏ స్థాయిలోనైనా విగ్రహాలు పెట్టుకోవడానికి అనుమతి కోరితే వెంటనే మంజూరు చేయాలని విజయవాడ వన్ టౌన్ విద్యాధరపురం ఊర్మిళానగర్ 42 ఫ్లాట్ల నివాసితులకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఫ్లాట్ల సమస్య కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టు ద్వారానే పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. వెంకట మహేష్ వైసీపీకి వెళ్ళాక జనసేన పార్టీపై నిరంతరం విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పార్టీపై బురద చల్లడమే పనిగా మహేష్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేదారేశ్వరపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత తమ నాయకుడిపై పార్టీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మొన్న జరిగిన ఎన్నికల్లో సీటు ఇవ్వలేదనే అక్కసుతో జనసేన పార్టీపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. నిన్న ఊర్మిళానగర్ 42 ఫ్లాట్ల వద్ద జరిగిన ఘటన విషయంలో కూడా జనసేన పార్టీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నివాసితుల సమస్య 1987 నుండి ఉందని అది కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టు ద్వారా పరిష్కారం వస్తుందన్నారు. జనసేన పార్టీ మీద కానీ తమ నాయకుడి మీద కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని ఇంటిని ముట్టడించే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. భవానీపురంలో ఊర్మిళానగర్ నందు 42 ఫ్లాట్లు అని చెప్పి అది ఎప్పటి నుంచో కోర్టులో స్టే నడుస్తుంది, అదొక ఇష్యూ నడుస్తుంది. ఆ సమస్యని కొంతమంది జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనవాణి కార్యక్రమంలో ఆ రోజు ఆ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు కూర్చున్నటువంటి పెద్దలు లీగల్ సెల్ వారికి ఆ సమస్య కోర్టులో ఉంది, ఆ పరిష్కారం ఏంటో అది మాట్లాడాలని చెప్పి తెలియజేశారు. కోర్టులో ఉన్న సమస్యని కోర్టు ద్వారాగానే పరిష్కరించుకోవాలి కాబట్టి అదే దిశగా లాయర్ల ద్వారాగా లీగల్ సెల్ వారి ద్వారా కొన్ని సూచనలు చేసి జనసేన పార్టీ పెద్దలు కొంతమంది వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. ఈరోజు వాళ్ళ మీదకి కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చెప్పి సుమారు ఒక 100-200 మందిని ఆకతాయిలు రౌడీలను వేసుకొని వచ్చి వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే మాకు సమాచారం వచ్చి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ పొద్దున జరిగిన సంఘటన ఏంటంటే ఇది 1987 నుంచి కోర్టులో ఉంది ఈ 42 ఫ్లాట్లకు సంబంధించి. ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది ఏం కాదు.
ఇప్పుడు అది యాక్చువల్లీ కోర్టులో ఉన్నప్పుడు లీగల్ వాళ్ళు చూసుకుంటారు. మేమేంటంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్ళాం మార్నింగ్ అనేది. సో దాన్ని రాజకీయంగా చేయడానికి ఇంతకుముందు రూల్స్ మాట్లాడే పోతిన మహేష్ గారు వాళ్ళు పార్టీ మారేసరికి ఈ కబ్జాల పార్టీలో చేరేసరికి ఆయనకి ఏంటంటే బుర్రజల్లే పని బాగా కట్టుకున్నాడు. ఈ వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి జనసేన మీద పడుతున్నాడు. అసలు మేము వెళ్ళింది ఏంటి, వాళ్ళకి న్యాయం చేయాలని మద్దతు తెలపాలని మేము వెళ్ళాం. వెళ్తే ఇది జనసేన వాళ్ళు చేస్తున్నారు, ఇలాంటి రూమర్స్ ఇలాంటి పిచ్చి జనాలు ఎవరూ నమ్మే ఉద్దేశంలో లేరు. ఒకటి జనసేన పార్టీ నాయకులకు మాకు క్లియర్గా చెప్పారు, ఇలాంటి వాటిల్లో మనం మద్దతు తెలపడం, వాళ్ళకి సరైన న్యాయం చేసేలా ప్రయత్నించడం వరకే మేము చూసుకుంటాం. మేము ఎవరిని కూడా దూషించి మాట్లాడేది కానీ ఎవరిని కూడా ఊరికే మేము ఏలెత్తి చూపించడం కానీ ఇలాంటివి మేము చెయ్యం. అలాంటి చేస్తే మా పార్టీ మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతినే పూజిద్దామని ముత్యాలంపాడు సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మందిరం వద్ద గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగు విగ్రహాల వల్ల పర్యావరణం పాడవుతుందని ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని కోరారు. మందిరం తరపున ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం సత్య శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా పండగల్లోకెల్లా పెద్ద పండగగా వినాయకుని యొక్క వినాయక చవితి చేసుకోవటం విఘ్నాలన్నీ కూడా తొలగాలని భవిష్యత్తు బాగుండాలని చేసుకునేటువంటి ఈ పండగ. దానికి తోడు చిన్నపిల్లల సైతం ఈ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో అయినప్పటికీ కూడా చదువు బాగా రావాలని పుస్తకాలన్నింటినీ కూడా పెట్టి పూజించుకునేటువంటి ఈ పండుగ ఆ పండుగ దినాన్న చేసుకునేటువంటి దాని ప్రకారంగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ పండుగను జరుపుకుంటారు భారతదేశం యావత్తు కూడా. ఈ సందర్భంగా కూడా షిరిడి సాయిబాబా మందిరం ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ ముత్యాలంపాడులో వెలిసినటువంటి బాబా మందిరం నందు ప్రతి ఏడాది కూడా మేము ఈ వినాయకుని విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినంత వరకు కూడా మట్టి విగ్రహాలను ఇవ్వటం జరుగుతుంది. ఆదో గణపతి పూజ అని స్మార్తంలో అయితే గణపతి అంటాం, మనం వైష్ణవ సాంప్రదాయంలో అయితే విశ్వక్షణలు అంటాం. ఎట్లా అన్నా సరే ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా గణపతిని పూజించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి శ్రీ పరమేశ్వరుడు వారికి ఆధిపత్యం ఇవ్వటం జరిగింది. అందుచేత అన్నిటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగటానికి, ముఖ్యంగా విద్యార్థులకి విజయం కలిగి ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి వినాయకుడు కారణం కనుక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలన్నీ చక్కగా సాగాలని, ఉన్నత స్థితికి వెలగాలని చేసుకునే ఈ వినాయక చవితి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎవరికీ మన పూజ వల్ల ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మా గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు తలపెట్టిన ఈ మట్టి విగ్రహాల అందరూ కూడా ఉచితంగా తీసుకువెళ్ళి చక్కగా పూజ చేసుకుని కాలువలో నిమజ్జనం చేస్తే మనకి మంచిది, ప్రజలందరికీ మంచిది, లోకానికి మంచిది కనుక అందరూ ఈ చక్కటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇవాళ రేపు కూడా మందిరంలో ఉచితంగా విగ్రహాల పంపిణీ ఉంటుంది, అందరూ కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. పోలవరం బరకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల అధిక ఖర్చు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఐపీఎస్ విశ్రాంతి ఉన్నతాధికారి ఏబి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పనులు పూర్తి చేయించడం ద్వారా 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి 1,00,000 కోట్ల సంపద 10 లక్షల మందికి ఉపాధి వస్తుందని వెల్లడించారు. ఆలోచన పరులు వేదిక ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రాజెక్టులు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆలోచన పరుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధిని పొందవచ్చన్నారు.
గత ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులకు కాలువలకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో 80,000 కోట్లను వృధా చేస్తుందన్నారు. 3,000 కోట్లు వృధా అయ్యే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలన్నారు. మంగళవారం మధ్యాహ్నం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆలయ నిత్యాన్నదాన పథకం అమలును పరిశీలన చేశారు. భక్తుల సంఖ్యను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నారా లేదా అనే విషయం పరిశీలన చేసి బయోమెట్రిక్ వేలుముద్ర వేసి భోజనం హాల్లోకి ప్రవేశించారు. భక్తులతో కలిసి భోజనం చేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదాన పథకం క్రింద సాంప్రదాయబద్ధంగా భక్తులకు ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని సాంబమూర్తి రోడ్డు బావాజీపేట బోండా ఉమా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి భారీ వినాయకుడు విగ్రహాన్ని బావాజీపేటకు తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి గణనాథునికి గణేష్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు విజయవాడ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాలలో మండపాలు సిద్ధం చేశారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాలు ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి చోట ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుపుకోవాలని, గణనాథుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇదే కాదు, రేపు దసరా ఉత్సవాలను కూడా రాష్ట్ర అధికార పండుగగా నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి కూడా నవరాత్రి ఉత్సవాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉచితంగానే కరెంటు వాళ్ళకి అనుమతులన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ నగరంలో కానీ గణపతి పందిర్లు వేసే వాళ్ళందరికీ కూడా సింగిల్ విండో పాలసీలో అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నాం. ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కోలా నరేంద్ర, అలాగే వాళ్ళ చరణ్, భాస్కర్, మరి ప్రశాంత్, వీళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి గణపతి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి అత్యంత ఘనంగా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఇవాళ నగరంలో గణపతి మహారాజు యొక్క విగ్రహాల్ని ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున రేపు 27వ తారీఖు వినాయక చవితి పండుగని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ 2వ వీధి అని ఉన్నట్టు ఈ నెల 27వ తేదీ
బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున వాడవాడల వినాయక స్వామి ఊరేగింపులో నిమజ్జన కార్యక్రమాలు 9 రోజులు పూర్తిగా ప్రసాదాలతో కూడినటువంటి అన్న సందర్భంతో భక్తులు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా బావోజీపేట 2వ సందు బావోజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రధానంగా భాస్కరు, చరణు, కోలా నిరంజను తదితరుల ఆధ్వర్యంలో బోండా యువసేన అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలతో హైదరాబాద్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా లాంచింగ్ కార్యక్రమం విజయవాడ నగరంలో ప్రప్రథమంగా హైదరాబాద్, నాగపూర్, పూణే, బాంబేలో ఏ రకంగా అయితే జరుగుద్దో ఆ రకంగా డీమార్ట్ దగ్గర నిర్వహించుకోవడం జరిగింది. ఎఫ్సీ తరఫున 14వ వార్షికోత్సవం ఘనవైభవంగా మరి ఎక్కడా చూడని విజయవాడలో మరి ఘనంగా ఎక్కడా చూడనట్టుగా బాగా ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఆగమనం అనేది విజయవాడలో ఓన్లీ బావోజీపేట 2వ లైన్ ఆధ్వర్యంలో 14వ సంవత్సరం భారీ బనేయంగా జరిగింది. ఇలాగే అన్ని కార్యక్రమాలు జరుగుతూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ది విజయవాడ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 36వ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అన్నారు. టాక్సీలు నడిపేటప్పుడు డ్రైవర్, ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజానికి మంచి చేసేలా అసోసియేషన్ పనిచేయాలని కోరారు. ది విజయవాడ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 36వ సర్వసభ్య సమావేశం విజయవాడ అశోక్ నగర్ సమీపంలోని ధనేకుల కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ఆర్టీఓ ప్రవీణ్ మరియు పోలీసు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా అసోసియేషన్ సభ్యులతో భద్రత పట్ల ప్రమాణం చేయించారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ సభ్యుల కోసం మెడికల్, డెంటల్ క్యాంపు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. టాక్సీ డ్రైవర్ల విషయంలో ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అన్ని వివరాలు సేకరించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కార్ల టెక్నాలజీపై సభ్యులు డ్రైవర్లకు అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గ్రీన్ ట్యాక్స్ను టాక్సీలకు కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వాహనాలలో చిన్న లోపాలు ఉంటే ఏటీఎస్ సెంటర్కు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు చలానా కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ 36 సంవత్సరాలుగా లారీ టాక్సీ అసోసియేషన్ వాళ్ళు చేసుకున్న దానికి మమ్మల్ని ఆహ్వానించారు పోలీస్ డిపార్ట్మెంట్. ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోడ్ల మీద రావడం జరుగుతుంది. కానీ అయ్యే రోడ్లు మనకి విజయవాడలో ఉండిపోయినాయి. కాబట్టి డ్రైవర్స్ అందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే అస్త్రం యాప్ అని చెప్పి లాస్ట్ ఇయర్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గూగుల్ బేస్డ్ మీద పనిచేస్తుంది. అది మన సిపి గారు ఇన్నోవేటివ్గా తీసుకురావడం జరిగింది బెంగళూరు నుంచి ఇక్కడికి. దాన్ని చూసుకుని ఆ ప్యాలలుగా ఇంకో రోడ్లో కానీ ఇంకో దానికి వెళ్ళి కంజెషన్ తగ్గించే మార్గం చేయడం జరుగుతుంది. 10-15 నిమిషాలకు ఒక అలర్ట్ వస్తుంది. కాబట్టి డ్రైవర్స్ అందరూ ట్రాఫిక్ ఉన్నదాని కాకుండా అది టెక్నాలజీని ఫాలో అయ్యి ప్యాలర్ రోడ్లోంచి వెళ్ళి మనం రోడ్స్ డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనమే ఇన్నోవేటివ్గా పక్క నుంచి వెళ్ళి కంజెషన్ అయిపోయి ఎక్కువసేపు చికాకు పడకుండా డ్రైవర్కి ఇరిటేషన్ రాకుండా ఉండాలంటే ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు 36వ వార్షిక టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ అండ్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ 36వ వార్షికోత్సవం సందర్భంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సభ్యులందరూ కూడా మెగా మెడికల్ క్యాంప్ని వినియోగించుకొని ఇక్కడ అన్ని రకాల యొక్క మెడికల్ ఉచిత సేవలన్నీ కూడా అందిస్తున్నాము. డెంటల్, మామూలు హెల్త్, ఐ చెకప్, మా బీపీ, షుగరు అన్నీ కూడా A to Z మా అన్నీ కూడా కండక్ట్ చేయడం కాకుండా వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాము మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరఫున. ఇప్పుడు ఈ మెడికల్ టెస్టులు ఇవన్నీ ఫ్రీగా రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ మెడికల్ టెస్టులు అన్నింటినీ మన సభ్యులందరూ ఉపయోగించుకొని అందరూ బిజీలో ఉండి రోజు డ్రైవింగ్ ఫీల్డ్లో వీటిలో బిజీగా ఎవరికాళ్ళు వాళ్ళ బాడీ చెకప్ని చేసుకోవడానికి కూడా తీరిక ఉంటుంది సార్ ఈ ఫీల్డ్లో. కాబట్టి వీళ్ళందరూ అట్లీస్ట్ 2 yearsకి ఒక్కసారైనా సరే మా దగ్గర బ్లడ్ టెస్టులు, రిపోర్ట్లు, ఇవన్నీ డెంటల్ టెస్టులు అన్నీ హెల్త్ చెకప్ అనేది చేసుకుంటే కొంతన్నా కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి తెలుస్తుందని ఐడియాతో ఈ మెడికల్ క్యాంప్ పెడతాం జరిగిందండి. విజయవాడ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా వారి మెంబర్స్ అందరికీ వెసులుబాటు కలిగించే విధంగా ఇక్కడ టాక్సీ ఓనర్స్కి టైఅప్ ఉన్న అందరి డీలర్స్ నుంచి వారి వెహికల్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టడం,
ఆ టెక్నాలజీని ఇక్కడ ఉన్న సభ్యులందరికీ అప్డేట్ చేయడం, ఫ్యూచర్ అప్గ్రేడేషన్ కోసం వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అట్లనే సభ్యులందరి కోసం ఇక్కడ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ డెంటల్ చెకప్తో సహా అన్ని చెకప్స్ ఇక్కడ పెట్టడం, ఇది సభ్యులందరి పట్ల అసోసియేషన్కు ఉన్న నిబద్ధతగా నేను భావిస్తున్నాను. దిస్ స్టాల్ ఇస్ ఫ్రమ్ HPCL, హిందుస్థాన్ పెట్రోలియం. We are one of the market leader in lubricant in India, and in petrol diesel we are the number 3rd state marketing company. And I am here from behalf of Vijayawada regional office. We are handling 6 districts in Vijayawada. డ్రైవ్ ట్రాక్ ప్లస్ అని చెప్పేసి ఒక కార్డ్ ఇష్యూ చేస్తారు సార్ ప్రతి కస్టమర్స్కి కూడాను. ఈ డ్రైవ్ ట్రాక్ కార్డ్ ఏదైతే ఉందో కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక్కొక్క లీటర్కి 40 పైసలు చొప్పున డిస్కౌంట్ వస్తుంది. పాయింట్స్ రూపంలో కస్టమర్కి పాయింట్స్ రూపంలో పడతాయి. ఆ పాయింట్స్ మళ్ళీ కన్వర్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫ్యూయల్ని బై చేసుకోవచ్చు. అండ్ దాంట్లో కూడాను కస్టమర్ నాట్ ఈవెన్ సింగిల్ రూపీ పే చేయకుండా, ప్రీమియం పే చేయకుండాను యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి కవరేజ్ ఉంటుంది సార్, డ్రైవర్కి కూడాను అండ్ హెల్పర్కి కూడాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్సిడెంట్లో ఏదైనా మెడికల్ ఎక్స్పెన్స్ ఏదైతే అవుతుందో ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 40,000 రూపీస్ వరకు కవర్డ్ ఉంటుంది దాంట్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్యాంకర్ల సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఇతర బ్యాంకింగ్ సేవలపై అధికారులతో చర్చ. నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమ. కూటమి హయాంలో అన్ని పండుగలను, అన్ని మతాలను గౌరవిస్తూ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. సత్యనారాయణపురం నోరి హాస్పిటల్లో వైద్యం వికటించి పసిపాప మృతి. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప మరణించిందని ఆందోళన తెలిపిన కుటుంబ సభ్యులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.